తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి, సుమారు 4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి విశేష సేవలు అందించిన ఏలూరు టీడీపీ నాయకులు పాలి ప్రసాద్ నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం కన్నుమూశారు. గత నెల ఫిబ్రవరి 28వ తేదీన తాడపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జనసేన సమావేశానికి వెళ్లిన పాలి ప్రసాద్ సభ ప్రాంగణం సమీపంలో జరిగిన ప్రమాదంలో ఆయన తుంటి ఎముక విరిగి తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయనను హుటాహుటిన ఏలూరు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగించారు. అయితే శనివారం సాయంత్రం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. జిల్లాలోని గ్రామ పార్టీ నాయకుల వరకు పాలి ప్రసాద్ సుపరిచితులు. ఆయన సుదీర్ఘ సేవలకు గుర్తింపుగా గతంలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర హస్తకళల బోర్డు చైర్మన్ గా కూడా ఆయన్ను నియమించింది. పాలి ప్రసాద్ మరణ వార్త తెలుసుకున్న జిల్లా టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.